విశాఖలో భూములు లాక్కోవడంలో సీఎస్ హస్తం ఉందని భావిస్తున్నట్లు బాధిత రైతులు వెల్లడించారు. చావనైనా చస్తాం కానీ 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని అధికారులకు ఇవ్వబోమని తెగేసి చెప్పినట్లు రైతులు తమ బాధల్ని వివరించారు. విశాఖ భూ కబ్జా బాధితులతో కలిసి తెదేపా జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా వచ్చి భూములు చూసినట్లు బాధిత రైతులు వెల్లడించారు. అల్లరి మోకల్ని ఉసిగొల్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20వ తారీఖునే జవహర్ రెడ్డి గారు వచ్చారండి. వచ్చి చూసి భూములు చూసి వెళ్ళారండి. నిన్న అమెరికా ఇప్పుడు వీళ్ళు ఆఫీసర్లు, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో అన్నవరస పెద్దలు, మా ఊరి పెద్దలు, పోలీసులు, రౌడీలు వాళ్ళు కలిపి వచ్చి మమ్మల్ని తోలకొట్టి తంబాల పాతనాకు చేస్తే మేము అడ్డుకున్నాం. మేము మొదలమని చెప్పాము. ఏదైనా భయం వచ్చినా మేము మా భూములు మేము కాపాడుకుంటాము. మాకు 8 ఎకరాల 50 సెంట్లు భూమి ఉందండి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వమంటే మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వమని కోర్టుకు వెళ్ళామండి. హైకోర్టుకి వెళ్ళి చేసి తెచ్చుకున్నాం. చేసి తెచ్చుకుంటే అది ఇప్పుడు మాకు చెల్లదు, మీకు లేదు, మాకు కొత్త జీవో వచ్చింది మీకు నేరు చెల్లుకునేది మీరు వెళ్ళి ఏ కోర్టు చేసుకుంటారో ఏడు చేసుకుంటారో మేము తంబాలు వేసేస్తామంటే మేము చచ్చిపోయినా మేమైతే మాత్రం తంబాలు వేయమని చెప్పాం. ప్రెస్ కంటే మేము అన్నవరం పంచాయతీ మీద నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉందండి. 50 సంవత్సరాల వయసు. 96 నుంచి నాకు పన్ను రసీదులు, అడంగల్లో పేరు అన్నీ ఉన్నాయండి. నన్ను వచ్చారండి సైట్ మీదకి వచ్చి స్తంభాలు పాతామన్నారు. పాతామంటే నేను చచ్చిపోతాను కానీ నేను పాతనవును అనేసి నేను అడ్డిసానండి. ఆ పంచాయతీ మీద ఉన్నదంట ఇచ్చేయాలట వాళ్ళకి. ఒకప్పుడు మాదే అదే పంచాయతీ, మేము ఎలాగ ఇచ్చేస్తాము అనేసి మేము అన్నామండి. మా నాన్నగారి పేరుని 2 ఎకరాలు ఉండేది, మా అమ్మగారి పేరు మీద 2 ఎకరాలు ఉండేది. అందులో మాకు మా అక్కకు ఒక 80 సెంట్లు, మాకు ఒక 80 సెంట్లు ఇచ్చారు. దాన్ని మాకు ల్యాండ్ పోలింగ్ అడిగితే మేము ఇవ్వడానికి అంగీకారం లేక మేము కోర్టుకు వేసాము. అది మీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. దాన్ని మీకు లేదు చెల్లవు, అది చెల్లుబడి కాదని చెప్పి దౌర్జన్యం చేస్తాం. గట్టిగా అడుగుతున్నారు అంటే పోలింగ్ లేదు అవి చేస్తాను. అదైతే మాకు ఇష్టం లేదని మేము ఒప్పుకోవట్లేదు. 79లో మా తాతయ్య గారికి డిఫార్మ్ పట్టా ఇచ్చారండి. ఈ రోజు అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి మా పంచాయతీ మీద ఉన్న భూములు మీకు ఎలాగొచ్చాయి అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి రౌడీ మోకలు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి భూములు లాక్కోవడానికి ప్రయత్నించారండి. అయితే చివరికి నిన్న వచ్చి ఫోన్లు కూడా వేయబోతే మేము ఫోన్లు కూడా వేయనివ్వలేదండి. తర్వాత ఆర్ఐ గారు వచ్చారు, తదితర 10 పోలీసులు కూడా వచ్చారండి. అలాగే మొన్న 20వ తారీఖున జవహర్ రెడ్డి గారు కూడా రావడం జరిగిందండి. భూముల మీదకి అయితే రాలేదు, అలా రోడ్డు అటు చూసుకుని వెళ్ళిపోయారండి. ఎయిర్పోర్ట్ లోకి వచ్చేటప్పుడు మరి వీళ్ళు అస్తమే ఉందనుకుంటున్నాం మేము. తర్వాత అన్నవరం పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్ సర్పంచ్, ఎంపీటీసీ వీళ్ళు ముగ్గురు కూడా నిన్న చాలా మంది రౌడీలతో వచ్చి మమ్మల్ని చాలా బలవంతం చేశారండి.